క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 4వ కీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకున్నది. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. ఈ కీర్తన దావీదు మహారాజు రాస్తున్నట్టుగా మనం చూడగలం. ఈ కీర్తనలో దేవుడు దావీదు మహారాజు గారితో తెలియజేస్తున్నారు కదా, చాలామంది దేవుని కృపను పొందుకొని దాన్ని వ్యర్థం చేసేస్తున్నారన్నమాట. దాన్ని మంచిగా వాడుకోవట్లేదట. అందుకే 2వ వచనం అంటున్నారు కదా, నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు అని ప్రశ్నిస్తున్నమాట. 3 ప్రశ్నల తర్వాత దేవుడు 3వ వచనం అంటారు కదా, యెహోవా తన భక్తుల్ని తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకుంటే చాలామంది దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాని అంతటిని బట్టి దేవుణ్ణి గౌరవించాల్సింది పోయి దేవుని గౌరవం అంట అవమానంగా మార్చేస్తున్నారట. వారికి ఉన్న దాన్ని బట్టి అనేక మంది ఎదుట దేవునికి సాక్షులుగా జీవించాల్సిన టైంలో దేవునికి అవమానకరంగా జీవిస్తున్నామట. చాలామంది తమ సమయం, దేవుడు తమకిచ్చిన సమయాన్ని వ్యర్థమైన దాన్ని ప్రేమించేస్తున్నారట. ఇంకొకటి చూస్తున్నాం కదా, చాలామంది అబద్ధమును వెతుకుతున్నారంట. అంటే నిజమైన సత్యమైన వాక్యాన్ని మానేసి అబద్ధాన్ని వెతుకుతున్నారట, వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నారట. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నారు కదా, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు అని తెలియజేస్తున్నారు. అంటే దేవుడు మీరు ఏదో మీకు సమయం ఇచ్చిన కొలది, దేవుడు యొక్క ఆరోగ్యం ఇచ్చిన కొలది, దేవుడు మంచి వాటిని ఇచ్చిన కొలది వ్యర్థం చేసేసుకుంటున్నారు. కాబట్టి దేవుడు తన కొరకు తన భక్తుల్ని ఏర్పరచుకొనుచున్నాడని మీరు తెలుసుకోండి. మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల దేవుడు మరికొందరిని లేపి వారి ద్వారా తన పని చేసుకుంటున్నాడట, ఏర్పరచుకొనుచున్నాడట. చాలామంది చూడండి, మనం కంపెనీస్లు అంటే చూస్తూ ఉంటాము. కంపెనీస్ యొక్క వర్కర్స్ ఏదైనా విషయంలో యాజమాన్యంతో వాళ్ళ గొడవ వచ్చినప్పుడు వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటారు. అప్పుడు యాజమాన్యం ఏం చేస్తుంది అంటే, స్ట్రైక్ చేసిన వాళ్ళు యొక్క కోరికలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, కొత్త వారిని అపాయింట్ చేసేసుకుంటూ ఉంటుంది అనమాట. ఆ కొత్త వారిని తీసుకొని ఆ కొత్త వారితోటి ఆ పని ఆగిపోకుండా సాగిపోయేటట్టు చేసుకుంటుంది. అంటే జనులే కాదు, ఈ లోకంలో ఉన్నోళ్ళే కాదు, దేవుడు కూడా చాలామందికి చాలా విషయాలు ఇచ్చి వారి దగ్గర నుండి దేవుడు తన యొక్క గౌరవాన్ని కోరుకుంటున్నాడు. తను ప్రేమిస్తారేమో అని చూస్తున్నాడు అనమాట, తన సత్యాన్ని వెతుకుతారేమో అని చూస్తున్నాడు. కానీ అలాగ జరగనప్పుడు దేవుడు ఇంకొంతమంది భక్తుల్ని ఏర్పరచుకుంటున్నాడట. అందుకే ఇక్కడ ఈరోజు దేవుడు మనకిచ్చిన మాటలో అంటున్నారు కదా, యెహోవా తన భక్తుల్ని తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకోండి. నీవు నేను దేవుని సన్నిధిలో ఉండాల్సిన విధంగా ఉండకపోతే దేవుడు మనల్ని పక్కన పెట్టి వేరే వారిని ఏర్పరచుకుంటాడు. ఇక్కడ కీర్తనకాడు అంటున్నారు కదా, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించను. అంటే ఆయన ఆలకిస్తున్నారు, కానీ లోకంలో ఉన్న దేవుని బిడ్డలు మాత్రం ఆలకించట్లేదన్నమాట. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనము దేవుణ్ణి గౌరవపరుస్తున్నామా, దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, దేవుణ్ణి సత్యమును బట్టి మనం వెతుకుతున్నామా అనేది చూసుకోవాలి. లేకపోతే మనం కూడా దేవుని యొక్క భక్తుల్ని దేవుడు ఏర్పరచుకుంటున్నాడంట, ఆ ఏర్పరచుకునే గుంపులో మనం ఉంటున్నామా, పిలువబడిన గుంపులోనే ఉండి పతనమైపోతున్నామా అనేది జ్ఞాపకం చేసుకోమాట. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుడు తనకు ఏర్పరచుకుంటున్న భక్తుల్లో గుంపులో ఉండి మనం మొరపెట్టినప్పుడల్లా దేవుడు ఆలకిస్తున్న మొరలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనతో నడుస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన కొరకు జీవిస్తూ ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.